అందుకే ఇప్పటికీ కేరళ దేశంలో ఒక ఆచారం, అమ్మవారిని పూజ చేయాలి అంటే ఆడవాళ్ళందరూ కూర్చుని ఒక పెద్ద జ్యోతి వెలిగిస్తారు. వెలిగించే జ్యోతికి పూజ చేసి లలితా సహస్రం చదువుకుంటారు. జ్యోతియే అమ్మవారు, జ్యోతియే సుబ్రహ్మణ్యుడు. అందుకే పంచాయతనం ఇచ్చినటువంటి శంకరాచార్యుల వారు షణ్మత స్థాపనాచార్యుల వారు అయ్యారు. మరి సుబ్రహ్మణ్యుడికి పూజలో స్థానం ఎందుకు ఇవ్వలేదంటే అగ్నిరూపుడు కాబట్టి దీపము నీరాజనము రెండు సుబ్రహ్మణ్యుడే. ఆ దీపాన్ని ఆరాధన చేస్తే అందరు దేవతల యొక్క అనుగ్రహము లభ్యమవుతుంది. అటువంటి దీపానికి పూజ చేయి, దీపానికి ఆరాధన చేయి, అత్యంత తేలిక. నాకు ఏమండి సహస్రం చదవండి, ఖాళీ లేదనొచ్చు. అష్టోత్తరం చదవండి, నాకు నోరు తిరగదండనొచ్చు. షోడశోపచారాలు చేయి, నాకు అసలు ఆవాహన తెలియదండి. ఒక్క మారేడుదలం వేయి, నాకు దొరకదండి. 2 పువ్వులు పట్ల మా ఇంట్లో లేవండి. నీళ్లు పోయివయా, అసలు ఎంగిలికాని నీళ్లు మా ఇంట్లో దొరకవండి. పోన్లే ఓ దీపం వెలిగిస్తావా, చాలు. ఎంగిలి కాకుండా నిలబడిపోయేది ఏమైనా ఉంటే జ్వాల ఒక్కటే.